నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 4624కి మనకి ఏం చేయమన్నారు, వాళ్ళు స్క్వేర్ రూట్ కట్టమన్నారు. కాబట్టి 4624 వేసుకొని స్క్వేర్ రూట్ ఇలాగ వేసుకుందాం. ఓకే, ఈ రకంగా వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏది ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. 4 వచ్చింది. ఈ 4ని ఏం చేస్తామంటే మనకి 4 ఏ నెంబర్ యొక్క స్క్వేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 4 అంటే కంపల్సరీగా 2 స్క్వేర్ అంటే 4 వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 8 స్క్వేర్ కూడా అవుతుంది కదా. 8 స్క్వేర్ అంటే 64, లాస్ట్ డిజిట్ 4 వస్తుంది. కాబట్టి ఈ 4కి స్క్వేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది 2కి ఒకటి 8కి ఒకటి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి రకంగా వేసుకుందాం. తర్వాత ఏం చేస్తామంటే ఈ లాస్ట్ 2 నెంబర్స్ నుండి ఎలిమినేట్ చేయండి అక్కడ. ఓకే, ఇంకా ఇప్పుడు 46 అనేది మనకు ఉంది. 46 అనేది ఏ నెంబర్కి స్క్వేర్కి దగ్గరగా ఉంది, ఎంత అంటే 5 5 స్క్వేర్ 25 వస్తుంది. 6 6 36, 7 7 49, 49 ఇక్కడ 46 వచ్చింది. అంటే కంపల్సరీగా మనకి ఇక్కడ 7 రావట్లేదు, 6 వస్తుంది. దానికి ఏది నెంబర్ దగ్గరగా ఉందో ఆ నెంబర్లు అనేది 6కి వస్తుంది. అంటే ఇక్కడ ఒక 6 వేసుకోండి, ఇక్కడ ఒక 6 వేసుకోండి. మనకు ఆన్సర్ 62 అయినా రావాలి, 68 అయినా రావాలి. కానీ ఇక్కడ 62 ఉంది, 68 ఉంది. ఒక ఆప్షన్ కూడా డైరెక్ట్ పెట్టేది మీద ఒకటి. కాబట్టి ఈ 78 అయ్యే ఛాన్స్ లేదు, 72 అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 62 వచ్చింది, ఇక్కడ 68 వచ్చింది. ఈ రెండింటి నెంబర్లో కూడా ఈక్వల్గా ఏది ఉంది, 6 ఉంది. 6 వేసి దాని తర్వాత నెంబర్ ఏది మనకి 7 వస్తుంది. 6 తర్వాత 7 కదా. 6 7 0 ఎంత మనకి 42 అనేది రావడం జరిగింది. ఓకే, అంటే మనకు వచ్చిన ఈ 42 అనేది 46తో పోల్చుకుంటే మనకి ఇక్కడ 46 పెద్ద నెంబరే కదా. ఇది ఏంటిది 46 పెద్దది మనకు వచ్చే నెంబర్తో పోల్చుకుంటే. 42 కంటే 46 పెద్దదే కదా, ఇక్కడ పెద్దది. అంటే మనకి ఇచ్చిన ఈ రెండు నెంబర్స్లో ఏది పెద్దదైతే అదే మన వాల్యూ అయిపోతుంది. 62 పెద్దదా, 68 పెద్దదా? 68 పెద్దది. కాబట్టి మన ఆన్సర్ కూడాను 68 అవుతుంది. 62 అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేయవచ్చు. డౌట్ ఉంటే మీరు 68 ఇంటూ 68 చేసేసుకోండి. చూడండి, 68 ఇంటూ 68 అంతా 4624 అనేది రావడం జరిగింది. ఓకే, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనకి ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఇస్తారండి. స్క్వేర్ రూట్స్ మనకి ఐడెంటిఫై చేయమంటారు. ఈ రకంగా ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఈ చివరి నెంబర్ తీసుకోండి మీరు. ఈ చివరి నెంబర్ ఏది ఉంది, 6 ఉంది. 6 ఉంది అంటే మనకి మ్యాక్సిమం దేనికి ఇది స్క్వేర్ అవ్వచ్చు, 4కి అవుతుంది, అలాగే 6కి అవుతుంది. ఎంత 4 స్క్వేర్ ఎంత 16, లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. అలాగే 6 కూడా అవుతుంది, ఎందుకంటే 6 6లో 36 అంటే 36 కూడా వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది 4 6 వచ్చింది. అంటే ఈ రకంగా ఇచ్చేటప్పుడు ఈ రెండింటిని కట్ చేసేయండి. ఓకే, ఇది కట్ చేసాక ఇంకా ఏది ఉంది, 112 ఉంది. ఈ 112 అంటే దేనికి ఇది దగ్గరగా ఉంటుంది. 112 అనేది మనకి 11 11 ఎంత మనకి 121 అంటే ఎక్కువైపోతుంది. అంటే దానికి ముందు 11కి ముందు ఏది ఉంటుంది, 10 ఉంటుంది. 10 స్క్వేర్ అంటే ఎంత మనకి 100 వస్తుంది. అంటే ఆ దగ్గరగా ఉన్న నెంబర్ని వేసేసుకోండి ఈ నెంబర్లకి ఎదురుగా. ఓకే, ఈ రకంగా వేసుకోండి రెండు నెంబర్లకి. అంటే ఇక్కడికి మనకి 104 106 అనేది మనకు తెలియదు. రెండు ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ రకంగా వచ్చిన ఈ రెండు ఆప్షన్లు కూడా మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. ఓకే, 96ని 114 కూడా కాదనేసి ఆ రెండింటిని ఎలిమినేట్ చేసేయవచ్చు ఫస్టే. నెక్స్ట్ 106 104 ఏది వస్తుంది అంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 10 వచ్చింది కదా, ఇక్కడ 10 వేసాము, ఇక్కడ 10 వేసాము. ఆ వచ్చిన నెంబర్ తర్వాత నెంబర్ ఏది వస్తుంది, 10 తర్వాత ఏ నెంబర్ 11 వస్తుంది. ఇప్పుడు మనకి దీని వాల్యూ ఎంత 110 అనేది రావడం జరిగింది. ఓకే, ఈ ఇచ్చిన వాల్యూ మనకి ఈ వచ్చిన వాల్యూ అనేది ఈ వాల్యూలో చూసుకుంటే 110 కంటే 112 అనేది పెద్దది. అంటే ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ పెద్దది వచ్చింది కాబట్టి మనకి ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏది ఉంది మనకి 104 106 106 అనేది పెద్ద వాల్యూ. కాబట్టి మనకి ఆన్సర్ అనేది 106 అవుతుంది. కాబట్టి 106 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే దీనికి స్క్వేర్ రూట్ అంటే ఇదే కదా, ఇది ఎంత 106 వస్తుంది దీని వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా స్క్వేర్ రూట్ కట్టమన్నారు. దేనికి కట్టమన్నారు, 3481కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత మనకు అడిగాడు. ఓకే, మనం ఏం చెప్పాము, ఈ చివరి నెంబర్కి ఇది దేనికి అయ్యే ఛాన్స్ ఉంది. 1 అంటే 1 స్క్వేర్ అవుతుంది,
9 స్క్వేర్ అవుతుంది. అంటే 1 స్క్వేర్ అంటే 1 అయ్యే ఛాన్స్ ఉంది. 9 స్క్వేర్ అయితే 81. లాస్ట్ డిజిట్ 1 వస్తుంది. కాబట్టి లాస్ట్ డిజిట్ బట్టి మనం చేయాలి. ఓకే, అంటే 1 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, మనకి ఏదైనా తెలియదు ఇంకా. కాబట్టి 1 స్క్వేర్ అంటే ఇక్కడ 1 తీసుకోండి, 9 స్క్వేర్ అంటే ఇక్కడ 9 తీసుకోండి జస్ట్. ఓకే, మనకి సింప్లిఫికేషన్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ 2 నెంబర్ని క్యాన్సిల్ చేసేయండి. ఒకటి అయిపోయినా క్యాన్సిల్ చేసి ఇంకా 34 ఉంది. 34 అంటే ఏ నెంబర్కి దగ్గరగా స్క్వేర్ ఉంది మనకి? 5 స్క్వేర్. 6 స్క్వేర్ ఇంకో 36 ఎక్కువైపోతుంది, కానీ తక్కువనే తీసుకోలేదు. తక్కువ అంటే 5 స్క్వేర్ అంటే దీని ఎదురుగా 5 వేసుకుంటాం, దీని ఎదురుగా కూడా ఒక 5 వేసుకోండి. ఓకే, 5 వేసుకున్న తర్వాత మనకి 51 వస్తుందా 59 వస్తుందని మనకు తెలియదు. ఓకే, 59 వస్తుందా 51? కాబట్టి ఇక్కడ మనకి ఉన్నది ఒకే ఒక 59 ఉంది. ఇక్కడ 67 రాదు, 63 రాదు, 57 కూడా 2 ఆప్షన్లు లేదు. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ మనం 59 పెట్టివచ్చు. ఓకే, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇది ఇక్కడలాగే చేద్దాం. ఓకే, 5 తర్వాత వచ్చే నెంబర్ ఏది మనకి? 5 తర్వాత వచ్చే నెంబరు 6. ఇప్పుడు ఎంత? 6 3 ఎంత మనకి? 30 అనేది అవుతుంది. అదే 5 6 ఎంత? 30 వస్తుంది. ఓకే, 30 అనేది ఈ నెంబర్తో పోల్చుకుంటే 30 కంటే 34 పెద్దది ఉంది. అంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ పెద్దది ఉంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే పెద్దది ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుంది అని చెప్పాము. కాబట్టి 59 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ కట్టుకోమని కాబట్టి స్క్వేర్ రూట్ ఈ రకంగా వేసుకుంటే ఏంది? 16129. లాస్ట్ డిజిట్ 9. 9 దేనికి స్క్వేర్ అయ్యే ఛాన్స్ ఉంది? 3కి అవుతుంది, అలాగే 7కి. 7 7 జర్ 49, 3 3 జర్ 9. కాబట్టి 2 వచ్చి ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 161 అంటే మనకి 13 ఎంత? మనకి 169 వస్తుంది. అంటే 13 అయ్యే ఛాన్స్ లేదు. దానికి ముందు లేదు ఉంటుంది 12. కాబట్టి ఇక్కడ 12 వేసుకోండి, ఇక్కడ 12 వేసుకోండి. అంటే మన ఆన్సర్ 123 అవ్వాలి, 127 అవ్వాలి. ఇక్కడ ఈ ఆప్షన్లో చూసుకుంటే మనకి 127 ఒకటే ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఎలిమినేషన్ అయిపోతాయి. డౌట్ అయితే దీన్ని కూడా మీరు లెక్క చేసుకుందాం, ఇందాక చెప్పినట్టుగా చేసుకుందాం. ఓకే, 12 తర్వాత వచ్చే నెంబర్ ఏది ఉంటుంది మనకి? 13. 12 13 ఎంత మనకి? 12 13 ఎంత? 156. అంటే ఇక్కడ వచ్చిన 156 అనేది 161తో పోల్చుకుంటే 156 కంటే 161 పెద్దది. కాబట్టి పెద్ద ఇంకేది 123 127లోనా? మనకి పెద్ద ఇంకే 127 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఆ రకంగా చూసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా ఇచ్చేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ అనేది 41616కి మనకి చేయమన్నారు. 6 అంటే మనం ఇది ఏ నెంబర్కి స్క్వేర్ డిజిటల్ అవుతుంది మనకి? 4 4 జర్ 16 అవుతుంది. కాబట్టి అది కూడా ఛాన్స్ ఉంది. 6 కూడాను మనకి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ రెండు కూడా క్యాన్సిల్ చేసి నెక్స్ట్ 416 అనేది చూసుకుందాం. 416 అంటే 20కి పడుతుంది చూడండి. 20 20 400 అవుతుంది. కాబట్టి ఇక్కడ 20 ఇక్కడ 20 వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు 204 206 ఆన్సర్ అంటే మనకు తెలియదు. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో మనకి 204 ఎలాగా లేదు, ఉంది. 206 లేదు కాబట్టి ఉన్న నెంబర్ని మనకి ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ మూడింటిని కూడా క్యాన్సిల్ చేసేవచ్చు. డౌట్ అయితే చూసుకోండి. 20 ఇక్కడ 20 ఏం చెప్పాను? 20 తర్వాత వచ్చే నెంబర్ ఏది? 21. 21 అంటే మనకి ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? 420 అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ 416 కంటే 16 అనేది చిన్నది. కాబట్టి రెండింటిలో చిన్న నెంబర్ ఏది ఉంది మనకి? 404 ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఇదే అవుతుంది. కాబట్టి ఆ రకంగానే చూసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కూడా స్క్వేర్ రూట్ కట్టుకోండి మనం. √11881 వచ్చింది. ఓకే, ఈ 1 దేని స్క్వేర్ అయ్యే ఛాన్స్ ఉంది? 1 స్క్వేర్ ఒకటి వస్తుంది, 9 కూడా వస్తుంది. ఓకే, ఎందుకంటే 9 9 81. 81 అంటే చివర డిజిట్ 1 వస్తుంది కాబట్టి మనకి ఈజీ ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పాం? ఈ రెండు నెంబర్ని కూడా ఎలిమినేట్ చేయండి. ఓకే, చేసిన తర్వాత 118 ఉంది. 118 అంటే ఏ నెంబర్కి దగ్గరగా ఉంటుంది? 11 11 జర్ మనకి ఎంత? 121 ఎక్కువైపోతుంది. కాబట్టి కంపల్సరీగా 10 వస్తుంది. దగ్గర నెంబర్లు ఏమున్నాయి అవి తీసుకుంటాయి. అంటే 101 అయినా ఆన్సర్ అవ్వచ్చు, 109 అయినా అవ్వచ్చు. ఇక్కడ 101 ఉంది, 109 ఉంది. ఇక్కడ ఈ రెండు ఆప్షన్లు కూడా ఎలిమినేట్ చేసేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి 101 109 అనేది మనకు తెలియదు. ఈ రకంగా తెలియనప్పుడు ఏం చెప్పాము? ఈ వేసిన ఈ 10 నెంబర్స్కి నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుంది మనకి? 11 అని చెప్పాము. ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ వస్తుంది మనకి?
110 అనేది రావడం జరిగింది. ఈ 110 అనేది 118 కంటే పెద్దదా చిన్నదా? ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఈ వచ్చిందేమో పెద్దది. కాబట్టి ఏం చెయ్యాలి? ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏది ఉంది? 109 ఉంది కాబట్టి మనకు ఆన్సర్ అనేది 109 అవుతుంది. ఇది ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతుంది. ఓకే, డౌట్ అయితే మీరు చూసుకోండి 109 అవుతుందా లేదనేసి. 109 ఇంటూ 109 ఈ రెండు కూడాను మనం మల్టిప్లికేషన్ చేస్తే, ఈ రెండు కూడాను మనం స్క్వేర్ చేస్తే 109 ఇంటూ 109 చేస్తే 11881 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీన్ని కూడా చేసుకుందాం. దేనికి 60025కి స్క్వేర్ రూట్ కట్టమన్నారు కాబట్టి మనకు తెలుసు 25 అంటే కంపల్సరీగా 5 స్క్వేరే కాబట్టి 5 ఇక్కడ వేసుకుందాం. ఈ 600 విషయానికి వస్తే 25 ఎంత మనకి 625 వస్తుంది. అందుకని ఇక్కడ 600 రావాలి. అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది? 25లో ఒకటి తీసేయండి 24 వస్తుంది. అంటే 24 స్క్వేరు 5 స్క్వేర్ వస్తుంది. అంటే 245 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతావి ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయి. మనకి స్క్వేర్ రూట్ కొనుక్కోమనేది 5476కి. స్క్వేర్ రూట్ అంటే రూటే కదా, స్క్వేర్ వేసేసుకొని 5476 ఏం చెప్పాము? ఈ చివరి నెంబర్ అనేది ఏ నెంబర్కి మనకి స్క్వేర్ అవుతుంది చూసుకుందాం. 6 అవ్వాలంటే కంపల్సరీగా మనకి 4 స్క్వేర్ కూడా అవుతుంది. 6 చివరి నెంబర్ 6 వస్తుంది. అలాగే 6 కూడా అవుతుంది, ఎందుకంటే 6 6 36 కాబట్టి చివర 6 వస్తుంది. ఓకే, అలా చేసిన తర్వాత ఏం చెప్పాం మనము? ఈ రెండు నెంబర్ని మీరు మైనస్ చేసుకోండి, అంతే, క్యాన్సిల్ చేయండి. 54 నెంబర్కి దగ్గరగా దేని స్క్వేర్ ఉంది మనకి? 54 అంటే 6 6 36 వస్తుంది. 7 7 49, 8 8 64 అవుతుంది. 8 పడట్లేదు అంటే 8కి ముందు ఏది ఉంది? 7. కాబట్టి 7 7 49 దగ్గరగా ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ వేసుకుంటే ఎగ్జాక్ట్లీగా మనకి డివిజిబుల్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, దగ్గరగా ఏ నెంబర్ ఉంది? 7 ఉంది. ఓకే, ఇప్పుడు 74 76 మన ఆన్సరు. 84 అయ్యే ఛాన్స్ లేదు, 66 అయ్యే ఛాన్స్ కూడా లేదు. 74 76 రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది మనకి వస్తుందంటే ఇక్కడ ఈక్వల్గా ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. 7 ఇంటూ 7 తర్వాత వచ్చే నెంబర్ ఏది మనకి? 8 వస్తుంది. మనకి ఇప్పుడు 7 8 ఎంత మనకి? 56 అనేది రావడం జరిగింది. మనకు వచ్చి ఈ 56 అనేది 54 కంట చిన్నదా పెద్దదా? ఇక్కడ ఇది చిన్నగా ఉంది. ఓకే, ఏంటిది? చిన్న నెంబర్ ఉంది. మనకి వచ్చే నెంబర్తో పోల్చుకుంటే ఈ నెంబర్ చిన్నది ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏదైతే అదే మనకు వస్తుంది. చిన్న నెంబర్ ఏది మనకి? 74 కదా, కాబట్టి 74 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డౌట్ ఉంటే మీరు చేసుకోవచ్చు. 74 ఇంటూ 74 చూడండి. 74 ఇంటూ 74 ఎంత? 5476 వచ్చిందా? కరెక్టే కదా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్? క్యూబ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే చివర 0 రావాలి. 9 కంటే లేదు, ఎందుకంటే నార్మల్గా చూసుకుంటే 3 స్క్వేర్ చూసుకుంటే 9 వస్తుంది, కానీ క్యూబ్లో రావట్లేదు కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేసేయవచ్చు. ఓకే, ఇక్కడ 9 క్యూబ్ అంటే ఇక్కడ 9 కూడా వచ్చే ఛాన్స్ లేదు క్యూబ్లో, ఇది కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. అయితే ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి. ఇక్కడ బాగా గమనించుకుంటే రెండు కూడా ఆన్సర్లు కరెక్ట్గానే ఉన్నాయి. మనకి ఈ రకంగా మనకి గ్రూప్ డీలు ఇచ్చారు కాబట్టి రెండిట్లో ఏది పెట్టుకున్నా మనకి ఆన్సర్ కరెక్ట్గానే ఆన్సర్ మనకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, 9261 అంటే 21 క్యూబ్ చేస్తే మనకి 21 ఇంటూ 21 ఇంటూ 21 చేస్తే మనకి 9261 వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం దీన్ని కూడా 20 క్యూబ్ చేస్తే 20 ఇంటూ 20 ఇంటూ 20 చేస్తే మనకి 8000 కూడా వస్తుంది. కాబట్టి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ ఓవర్ 0.0069169కి మనకి స్క్వేర్ రూట్ ఇచ్చాడు కదా, దీని వాల్యూ ఎంత మనకు అడిగాడు. ఈ రకంగా ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయంటే కంపల్సరీగా స్క్వేర్ రూట్ కట్టేటప్పుడు 4నే కదా మనం స్క్వేర్ చేస్తే కదా మనకి 8 వస్తున్నాయి. కాబట్టి పాయింట్ తర్వాత 4 వచ్చేటట్టుగా ఏ ఆప్షన్ ఉందో చూడండి. ఇక్కడ ఉంది పాయింట్ తర్వాత 1 2 3 4 ఉంది. నెక్స్ట్ పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 వస్తాయి. అంటే 6 వస్తే 12 ఇక్కడ రావాలి, కానీ ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేవచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి, ఎలిమినేట్ చేసేవచ్చు. ఇక్కడ 5 ఉన్నాయి, ఎలిమినేట్ చేసేవచ్చు. ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, లేకపోతే మీకు డౌట్ ఉంటే చూసుకోండి. 0.0263 ఇంటూ
0.0263ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి 0.00069169 అనేది వస్తుంది. ఓకే.